హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అండి. చూడండి, చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే గ్రేవీతో సహా మనం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇందులో మనం హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2-3 లవంగాలు, ఒక ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుందామండి. ఇవి మనకు మంచిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ ఎలా వచ్చేసినాయో. ఇవి బాగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా, ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ పట్టుకున్నామండి. ఆ పేస్ట్ కూడా వేసి ఇందులో బాగా ఫ్రై చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో మనం 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఈ వేసినవన్నీ గ్రేవీ ఎక్కడ మనకి పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోవాలండి. ఆ తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఈ చికెన్ కర్రీ గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి. తర్వాత ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పు మనం టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్న. ఈ గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. అప్పుడు మనం చికెన్ వేసుకుంటున్నామండి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మన చికెన్ గ్రేవీ తోటి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. మూత పెట్టేసి కొంచెం ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో మనం ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ముందే వేసుకోవడం వల్ల అదంతా ఉడికిపోయి టేస్టీగా ఉండదండి. అందుకే మనం లాస్ట్లో వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం.
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మన కర్రీ బాగా ఉడికిపోతుందండి. ఇందులో ఇప్పుడు మనం 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఇందులో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చికెన్ అంతా ఉడికిన తర్వాత మాత్రమే ఆయిల్ మనకి ఇలా పైకి తేలుతుందండి. మనకి కావాలంటే చికెన్ పీస్ని ఇలా జస్ట్ ప్రెస్ అయిపోతే ఆల్మోస్ట్ మనకి కర్రీ ఉడికిపోయినట్టేనండి. దీన్ని మనం ఒక 5 మినిట్స్ ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసుకుంటున్నామండి. కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేస్తుందండి. చూడండి మనకి చికెన్ కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీతో సహా బాగా చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఒక గిన్నెలో తీసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.